యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆ చీకటి ఆ దేశములో ఎందుకు కమ్మిందంటే ఆయన నీతిమంతుడిగా మరణించి విజయాన్ని సాధించారంట. ఈరోజు మనం మరణిస్తే విజయాన్ని సాధిస్తావా? ఆలోచిద్దాం. స్టిల్ ఇప్పుడు మనం మరణిస్తే ఆ విజయాన్ని మనం సాధించగలుగుతామా అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే మనం సాధించలేము అన్నట్లే మనకు అర్థమవుతుంది. తెలుసా? అని ఎంత ప్రేమ చూపించాడండి. మొదటి మాటలోనే ఎలాంటి మాటలు పలికాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాక వారిని క్షమించమండి అన్నాడు అనమాట. అంటే శిలువ పైన ఆయనని శిక్షిస్తుంటే, ఆయనని అవమానపరుస్తుంటే, ఆయనని కించపరుస్తుంటే, కొరడాలతో కొడుతుంటే, ముళ్ళ కిరీటం పెడుతుంటే, ఇంత భయంకరమైన హింస పెడుతుంటే యేసుక్రీస్తు వారు తండ్రికి ఏం ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరిని క్షమించు అని ఆ మాట చెప్పాలంటే ఎంత గట్స్ కావాలండి. ఈరోజు ఒక్క మాట అంటేనే మన సహోదరులు, మన కుటుంబ సభ్యులు మనం సహించుకోలేకపోతున్నాం, మనం ఓర్చుకోలేకపోతున్నాం. ఓకేనా? వాళ్ళ మీద పగబడుతున్నాము, లేనిపోని మాటలు అంటున్నాం, కుటుంబంగా అందరం కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం వాళ్ళ గురించి. కానీ యేసుక్రీస్తు వారిని అంత హింసిస్తుంటే శిలువ పైన ఆయన ఏ మాట అంటున్నాడు? మొట్టమొదటి మాటలోనే